హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా అండి. అదేంటంటే గోవా సిరీస్లో ఎవరైనా గోవా వెళ్ళే వాళ్ళు ఈ వీడియో చూస్తే మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. అదేంటంటే ఈ వీడియో పనాజీ మార్కెట్, గోవాలో ఉండే పంజిమ్ మార్కెట్ అంటారు యాక్చువల్గా. అదేంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడ మీరు ఎవరైనా కెసినోకి వెళ్ళాలన్నా, తర్వాత క్రూజీకి వెళ్ళాలన్నా ఇక్కడికే రావాలి అండి. సో చూస్తున్నారు కదా, అన్నీ ఇక్కడే ఉంటాయి. సో మీరు ఇక్కడే టికెట్స్ తీసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. వాటికి కెసినోకి కానీ క్రూజ్కి కానీ వచ్చేటప్పుడే ఇక్కడ ఉండే మార్కెట్ని ఫినిష్ చేసేయండి. పంజిమ్ మార్కెట్ అనేది చాలా బాగుంటుందండి. లైక్ మనకు హైదరాబాద్లో కోటీలా అలా చాలా అంటే హోల్సేల్లో ఉంటాయి అన్ని రేట్స్. కానీ మీరు ఒకవేళ క్రూజ్ ఇవేవి ఆలోచన లేదు అంటే మాత్రం ఓన్లీ మార్కెట్ కోసం ఇంత దూరం రాకండి. ఎందుకంటే ఇది మనం స్టే చేసిన, మనం ఎప్పుడు ఎక్కువగా కేలంగట్ బాగా అటు సైడ్ మనం స్టే చేస్తూ ఉంటాం. కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే 1 అవర్ పడుతుందండి. అదే మీకు క్యాబ్స్ వాళ్ళు అయితే 2000 మీకు తీసుకుంటారు. అందుకని ఇక్కడ మార్కెట్ కోసం మాత్రం ఇంత దూరం రాకండి. ఇవన్నీ కూడా అక్కడ దగ్గరలో దొరుకుతాయి, కానీ ఇక్కడ కొంచెం తక్కువ దొరుకుతుంది. కానీ అంతా మనం మనీ పే చేసి ఇంత దూరం రావసరం లేదనమాట. ఒకవేళ మీరు అక్కడ కెసినోకి మాత్రం వస్తే, ఎందుకంటే క్రూజ్ కూడా మీకు డిన్నర్ ఉంటుంది, డిన్నర్ క్రూజెస్ ఉంటాయి, తర్వాత లంచ్ కూడా ఉంటాయి. ఒకవేళ దానికి ప్లాన్ చేసుకుంటే అయిపోయాక కానీ వాటికి ముందు కానీ ఈ మార్కెట్ని చూసి వెళ్ళండి. సో చూసారు కదా, ఇక్కడైతే అన్ని చీప్గా అండి 200, 150 రేంజ్లోనే ఉన్నాయి. సో మీరు కూడా చూసేయండి. సో మీకైతే ఎలా వెళ్ళాలో ఏంటనేది ప్లాన్ అర్థమైంది అనుకుంటున్నాను. క్రూజ్కి కానీ కెసినోకి కానీ వచ్చేవాళ్ళు, పంజిమ్ వచ్చేవాళ్ళు ఈ మార్కెట్కి వెళ్ళండి. మార్కెట్ కోసం మాత్రం ఇంత దూరం రాకండి. ఐటమ్స్ మాత్రం అన్నీ తక్కువలో ఉంటాయి, కానీ మరీ 2000 పే చేసి వచ్చి ఇక్కడ అంతా తీసుకోకపోతే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. సో మీకైతే వీడియో యూస్ఫుల్ అనుకుంటున్నా అండి. యూస్ఫుల్ అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.